తెలంగాణ ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. ఇక సీన్ అంతా కూడా ఢిల్లీకి మారింది. ఇక మొత్తానికి ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఎమ్మెల్సీ 2 స్థానాలకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా ఏదైతే కడియం శ్రీహరి ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అవి ఇప్పటికే ఖాళీ అయిన నేపథ్యంలో 18 వరకు ఇక నామినేషన్లు ఉండబోతున్నాయి. ఇక 29 నాడు ఎలక్షన్ ఇక జరగబోతుంది. ఇదే నేపథ్యంలో ఇక రేవంత్ రెడ్డి పూర్తిగా ఢిల్లీలో పెద్దలతో చర్చిస్తున్నారు. ఒకవైపు ఖర్గే, మరొక వైపు దీపాదాస్ మున్షితో కూడా భేటీ అయిన సందర్భం కనబడతా ఉంది. మరొక వైపు ఆయన రేపు రాహుల్ గాంధీ జోడో యాత్రకు సంబంధించి జోడో యాత్రలో పాల్గొన్న తర్వాత సాయంత్రం దావోస్కి వెళ్ళనున్నారు. దావోస్ తర్వాత పూర్తిగా 18న మళ్ళీ ఇక ఆయన లండన్కి వెళ్ళనున్నారు. ఆ తర్వాత ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి సంబంధించి ఆయన అక్కడ పాల్గొన్న తర్వాత తిరిగి ఇక 23న ఇక రాష్ట్రానికి రాబోతున్నారు. ఇక 23న రాష్ట్రానికి రాబోతున్న నేపథ్యంలో దాదాపు 10 రోజులు ఆయన ఇక తెలంగాణ తో కొంత 10 రోజులు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ఆయన ఇక్కడ ఉన్నంత లోపే పూర్తిగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు చేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ విధంగా గెలుపొందాలి అనేది ఒక వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఇక అన్నిటికీ గెలుపుకు సంబంధించి అన్ని అస్త్రాలను రంగంగా సిద్ధం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఇక పూర్తిగా ఆయన వెళ్లే లోపే ఆయన పూర్తిగా ఢిల్లీ పెద్దలతో ఇక చర్చించి ఇక అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. మరొక వైపు ఇక ఏదైతే ఇప్పటికే గవర్నర్ కూడా ఢిల్లీకి చేరుకుంది. గవర్నర్ ఇక పూర్తిగా నేను సంక్రాంతి జరుపుకోవడానికి నేను వెళ్తున్నానని గవర్నర్ చెప్పినప్పటికీ కూడా ఇక ఏదైతే ఢిల్లీ పెద్దలతో కూడా కొంత రాష్ట్ర రాజకీయ వ్యవహారాలను కూడా మాట్లాడే విధంగా కనిపిస్తూ ఉంది. మొత్తానికైతే ఇక ఇటు గవర్నర్, మరొక వైపు ఏదైతే ముఖ్యమంత్రి ఇక ఢిల్లీలోనే ఇక పూర్తిగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక ఢిల్లీ పెద్దలతో కూడా చర్చిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికి ఇక ఆశావాహులకు సంబంధించి ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు జగ్గారెడ్డి. ఇక జగ్గారెడ్డి ఇక నాకు ఖచ్చితంగా ఎంపీ టికెట్ అన్న కావాలి, లేదు ఎమ్మెల్సీ కూడా నాకు కావాలి అంటూ కూడా అధిష్టానం ముందు ఒక ప్రతిపాదన పెట్టిన సందర్భంలో ఇక ఆయనకి ఏ విధంగా అంటే ఎంపీగా ఇవ్వబోతున్నారా, ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారా అనేది మాత్రం పూర్తిగా ఢిల్లీ పెద్దలతో చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి చెప్పబోతున్నారు. మరొక వైపు ఇక ఇప్పటికే గవర్నర్ కోటాలో ఇక కోదండరామ్కి ఎమ్మెల్సీని ఖరారు చేస్తున్నట్లు అధిష్టానం ఇప్పటికే తెలిసిన పరిస్థితి. అయితే దానికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇక ఖచ్చితంగా కోదండరామ్కి ఎమ్మెల్సీగా నియమించబోతున్నారు. ఇక మరొక వైపు ఈ 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఇక ఆశావాహులకు సంబంధించి ఇప్పటికే షబ్బీర్ అలీ, అదేవిధంగా ఏదైతే అద్దంకి దయాకర్ ఇక సామాజిక సమీకరణాల దృష్ట్యా అద్దంకి దయాకర్కి ఖచ్చితంగా, ఎందుకంటే టికెట్ని త్యాగం చేశాడు. ఆ తర్వాత కాంగ్రెస్కి చాలా లాయల్టీగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారన్న నేపథ్యంలో ఇక అద్దంకి దయాకర్కి సంబంధించి ఆయన పేరును ఖరారు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మరొక వైపు ఇక ఏదైతే మైనార్టీ వర్గానికి సంబంధించి అక్కడ కామారెడ్డి నుంచి కూడా ఆయన సీట్ని త్యాగం చేసినప్పటికీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీకి ఇక 2 ఎమ్మెల్సీలకు సంబంధించి అద్దంకి దయాకర్కి, షబ్బీర్ అలీకి టికెట్ ఖరారు కాబోతుంది. ఇక ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఖరారు కాబోతుంది అనేది మాత్రం ఇక మనకు ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు చెప్తా ఉన్నాము. ఇదే నేపథ్యంలో ఇక ఈ ఇద్దరితో పాటు ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నారు. అదేవిధంగా ఇక ఏదైతే మనకిప్పుడు హైదరాబాద్కి సంబంధించి పూర్తిగా నాంపల్లికి పోటీ చేసిన ఏదైతే ఫిరోజ్ ఖాన్ ఉన్నారో ఆ తర్వాత అజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీగా ఆశావాహులుగా ఉన్నారు. ఇక మరోవైపు వీరిద్దరి పేర్లను కూడా కొంత పరిశీలిస్తున్నట్టు తెలుస్తా ఉంది. అధిష్టానం ముందు రేవంత్ రెడ్డి ఉంచినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక మొత్తానికి ఆయన పర్యటనకు వెళ్లే ముందే పూర్తిగా అభ్యర్థులను పూర్తిగా ఖరారు చేసి అభ్యర్థులకు సంబంధించి గెలుపు సంబంధించి అన్ని రంగం సిద్ధం చేసి వెళ్ళాలనే నేపథ్యం కనబడతా ఉంది. మొత్తానికి ఆశావాహులు ఒకవైపు, మరొక వైపు ఇక రేవంత్ రెడ్డి, మరొక వైపు అధిష్టానం. ఇక మొత్తానికైతే ఇక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం అంతా ఇక ఢిల్లీలోనే జరుగుతున్న పరిస్థితి కనబడతా ఉంది.